నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. కాజీపేట జూబ్లీ మార్కెట్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ తారక హోమం అత్యంత వైభవంగా జరిగింది. దేవాలయ పూజారి జగర్లపూడి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో 15 మంది దంపతులు హోమంలో పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమ పూజలో వడిబియ్యం సమర్పించారు. వేడుకను విజయవంతం చేయాలి అని దేవాలయ పూజారి జగర్లపూడి శ్రీనివాస శర్మ కోరారు. गुरुवाचिते संप्राप्ते गुरुहोमान्तकारयेत् गुरुहोमं प्रवक्ष्यामि पुत्रवीणाशान्ते स्वाहा ॐ बृहस्पते अतिवर्याः अर्यास्पतिगणेशो यदेतस्मात् गणं चैत्रं स्वाहा. కాజీపేటలో వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ సంవత్సరము 21వ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో శ్రీరామ తారక హోమము ఈరోజు శుక్రవారం సందర్భంగా మహిళల చేత సామూహికంగా కుంకుమ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా సుమారు 25 మంది ఈరోజు కుంకుమ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు కుంకుమ పూజ అనంతరము సాయంత్రము అమ్మవారికి మహిళల చేత ఒడిబియ్యం పోసే కార్యక్రమము, అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణ ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రేపు శనివారం రోజున చివరిగా మన దేవాలయంలో దక్షిణముఖంగా వెలిసినటువంటి అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఉత్సవమూర్తికి కొత్తగా సింధూరంతో అభిషేకం చేయాలని కోరికతోటి రేపు సాయంత్రం పారాయణం అనంతరము సింధూరంతో అభిషేక కార్యక్రమం ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ అభిషేకాన్ని చేసుకోవచ్చు. అందరి స్వహస్తాలతో స్వామివారికి సింధూరం వేసే అవకాశం రేపు ఉంటుంది. రేపు పారాయణాంతరము సింధూరాభిషేకము. ఆదివారం మనం ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఆదివారము శ్రీరామ నవమి 6వ తారీఖు సీతారామ కళ్యాణ మహోత్సవం మన దేవాలయంలో 21వ సారిలో చాలా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దేవాలయ కమిటీ మరియు హనుమాన్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరపడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈ సంవత్సరము వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పందిళ్ళు, అదేవిధంగా ఎండాకాలం కాబట్టి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ నిత్య నూతన దంపతులైనటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని కరుణారా తిలకించి ఆ స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. కళ్యాణ అనంతరము వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మహాన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. దాతల సహాయ సహకారాలతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి కళ్యాణంలో పాల్గొనే దంపతులు 1016 రూపాయలు చెల్లించినట్లయితే సీతారామ కళ్యాణంలో పాల్గొనవచ్చును. పాల్గొనడానికి వీలు కాని పక్షంలో వారి గోత్రనామాల చేత సీతారామ కళ్యాణం జరిపించి వారికి స్వామివారి శేషవస్త్రాలు, తలంబరాలు ఇవ్వటం జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఆ నిత్య నూతన దంపతులైనటువంటి లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి సీతారామ కళ్యాణాన్ని కరుణారా తిలకించినట్లయితే సంవత్సరంలో ఎటువంటి కూడా ఆపదలు రావు. ఆ యొక్క సీతారాములు ప్రతి ఒక్కరిని కూడా మనందరినీ రక్షించడానికి లోక కళ్యాణార్థం ఈ కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణంలో పాల్గొని ఆ సీతారామచంద్రుడు ఆశీర్వచనం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇప్పుడు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయము, జూబ్లీ మార్కెట్, కాజీపేట. శ్రీనివాస్ శర్మ. సార్వభౌమ సార్వాయిష ఉదయాతో తత్పురుషాయ వైక్రతుండాయ దుర్మయే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాదివిద్యం. స్టార్టింగ్ టైంలో మా గుళ్ళో స్టార్ట్ చేస్తే అందరూ వస్తారు. స్టార్ట్ చేస్తే ఎవరు అమ్మా అంతే
శ్రీరామ స్వామి నవరాత్రులలో రోజుకొక పూజ జరుగుతున్నాయి. ఒకటో రోజు తమలపాకు పూజ, తర్వాత పుష్పాభిషేకము, పుష్పాలతో అభిషేకం చేశారు. తర్వాత హోమము జరిగినది. ఈ రోజు శుక్రవారము కుంకుమ పూజలు జరిగినాయి. చాలా మంచిగా అనిపించింది శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్లో. ఆదివారం నాడు జరుగుతుంది. రాముల కళ్యాణానికి అందరూ రాగలరు శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్లో. కాజీపేట శ్రీరామ్ జై శ్రీరామ్. ప్రైస్ సెట్ చేయలేదు ఎట్లా వస్తుంది 6 గంటలకి విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుంది. తర్వాత అమ్మవారి బియ్యం పోసే క్రమం. ఎవరైనా ఉడి బియ్యం తెచ్చిన వారు ఉంటే క్రమం పాల్గొన్నామండి. చాలా బాగా జరిగింది హోమాలు. చాలా మంది జంటలు పాల్గొన్నారు. చాలా బాగుంది. ఈరోజు తారక హోమంలో మేము పాల్గొన్నాము. హోమగుండా మీద బాగా ఏర్పాటు చేశారు. గత 21 years నుంచి ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు బాగా ఘనంగా జరుగుతుంది. అంతకుముందు మేము ఎక్కువ రైల్వే టెంపుల్కు అటెండ్ అయ్యేది. ఇక్కడికే వస్తున్నాము. ప్రతి సంవత్సరము చాలా ఘనంగా జరుగుతున్నాయి. కాలము ఇక్కడ దాదాపు ప్రతిరోజు ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం జరుగుతున్నది. అయ్యగారు పొద్దుగాల కానీ ప్రతిరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఒక మాట్లాడు. సమయంలో వినాయక గారు చాలా బాగా చెప్తున్నారు. కూడా వినాయక గారు అడుగుతున్నది. మేము ఇక్కడ ఊసి పెరిగిన వాళ్ళము. ఇక్కడ మాత్రం వస్తూనే స్టార్టింగ్ టైంలో మాకు స్టార్ట్ చేస్తే అందరూ వస్తారు. స్టార్ట్ చేయకపోతే ఎవరు ప్రైస్ సెట్ చేయలేదు ఎట్లా వస్తుంది 6 గంటలకి విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుంది. తర్వాత అమ్మవారి బియ్యం పోసే క్రమం. ఎవరైనా నమస్కరోమి. జయ గురు గణేశ్వర. పూజ సమర్పయ. చెప్పండి. మంత్రహీనో క్రియాహీనో భక్తిహీనో గణాధిప యత్పూజితం. శోభాని శోభాని శ్రీమహాలకి మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోధ్యాయ సార్వభౌమాయ మంగళం. అమ్మా ఓం శుక్రారిష్టే సంప్రాప్తే శుక్రహోమాన్ ధర్మరాజిత్యం దేవ ధర్మరాతి ప్రస్తోదో దేవ ధనుస్సుత్రర్వ కామం క్రోధ ధర్మణ సర్వాం ప్రతిశో దేవ స్వాహ. ఆంజనేయాయ విద్మయే ప్రచోదయాత్ స్వామి. భవస్వత్తిరః పూర్ణాముదితమాన్ జ్యోతిః భవస్వత్తిరః. ఓం దే భవత్తిరః. వరుణాదీం తదనంతరం సిద్ధం తారేణ శోధదాయ శ్రీ ఏకదంతాయ విఘ్న వినాశనే శోధదాయ శ్రీ